అనేది ప్రొవైడ్ చేస్తాను. దాని త్రూ మీరు వెళ్ళేసి అకౌంట్ని కంప్లీట్ చేసి లైక్ కేవైసీ అనేది కంప్లీట్ చేయండి. అండ్ మీ యొక్క ఆ వాలెట్లో 100 రూపీస్ వర్త్ గల క్రిప్టో కరెన్సీ అనేది యాడ్ అవుతుంది అనమాట. అండ్ ఈ వీడియో టోటల్గా మీరు చూసినట్లయితే సో డెఫినెట్గా మీరు ఒక 200 రూపీస్ వర్త్ గల క్రిప్టో కరెన్సీ అనేది తీసుకునేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ బిట్బిఎన్ఎస్లో అకౌంట్ అనేది క్రియేట్ చేయండి. అండ్ దాంట్లో క్రియేట్ చేసే ముందు లైక్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఏ విధంగా నేమ్ అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా మీ యొక్క బిట్బిఎన్ఎస్ అకౌంట్లో కూడా నేమ్ ఉండేట్లా చూసుకోండి గైస్. సో ఇది అండ్ అది కంప్లీట్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయండి. అదర్వైజ్ మీరు అయితే ఫస్ట్ ఆ ప్రాసెస్ అనేది లైక్ బిట్బిఎన్ఎస్లో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. అండ్ అది బిట్బిఎన్ఎస్లో అకౌంట్ అయిపోయిన తర్వాత సెకండ్ లింక్ అయితే ఇస్తాను అనమాట, బిట్బిఎన్ఎస్ పే అనేసి. దాన్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకున్నాక దీంట్లో కూడా ఏదైతే బిట్బిఎన్ఎస్లో మీరు మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యారో సో ఏమో అదే నెంబర్ని అయితే ఇక్కడ ఇచ్చి లాగిన్ అయితే అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిన నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సింపుల్గా మీరు ప్రొఫైల్ అయితే క్లిక్ చేయండి. ప్రొఫైల్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వచ్చేసి ఏంటంటే రీడీమ్ కూపన్స్ వచ్చేసి అయితే ఉంటుంది, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు బిట్బిఎన్ఎస్ అయితే ఇవ్వాలి గైస్. సో మనం క్యాపిటల్ లెటర్స్లో ఇవ్వాలన్నమాట. బిట్బిఎన్ఎస్ 20 అనేసి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రీడీమ్ అనేది ఉంటుంది. సో ఈ రీడీమ్ మీద క్లిక్ చేయగానే ఏంటంటే మనకి నెక్స్ట్ పేజెస్ అయితే వస్తాయి. అవన్నీ కూడా నేను స్క్రీన్ షాట్స్ అయితే తీసి పెట్టాను అనమాట. అవి మీకు ఒకసారి అయితే చూపిస్తాను. అండ్ యాక్చువల్లీ దీన్ని చేయడం వల్ల మనకి ఏంటి అంటే మనం వితౌట్ ఛార్జ్తో వన్ పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి క్రిప్టో కరెన్సీని మనం మూవ్ చేసుకోవచ్చు. అదే ఎక్స్చేంజ్లో కనుక మనం మూవ్ చేస్తే సో డెఫినెట్గా మనకి కొంత ఛార్జెస్ అనేది పడతాయి గైస్. అదే మనం కనుక ఈ యొక్క అప్లికేషన్ యూజ్ చేయడం వల్ల మనం బిట్ కాయిన్, ఇథేరియం కూడా మనం మూవ్ చేయొచ్చు అనమాట. ఒక్క రూపాయి కూడా మనకి ఛార్జ్ అనేది పడదు. సో ఆ విధంగా మనం మూవ్ చేసుకోవచ్చు. సో అదే అనమాట దీంట్లో పెద్ద స్పెషాలిటీ ఏదైనా ఉందంటే సో అదే గైస్. సో చాలా హైలైట్ అనమాట ఆ వర్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే మీరు ఇక్కడ బిట్బిఎన్ఎస్ 20 అనేది ఇవ్వండి. అండ్ దీన్ని నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. అండ్ వెరిఫికేషన్ అనేది చేసుకోమంటుంది. సో మీరు కంటిన్యూ మీద అయితే ట్యాప్ చేయండి. కంటిన్యూ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే సో మనం బిట్బిఎన్ఎస్తో ఈ యొక్క అకౌంట్ని బిట్బిఎన్ఎస్కి లింక్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో బిట్బిఎన్ఎస్తో లింక్ చేసుకోవచ్చు, ఆర్ మనం రీఫ్రెష్గా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో రీఫ్రెష్గా క్రియేట్ చేసుకుంటే మీకు కొంత టైం అనేది పడుతుంది. అండ్ బిట్బిఎన్ఎస్తో కనుక మీరు లింక్ చేసుకుంటే ఇన్స్టెంట్గా మీకు రివార్డ్ అనేది కూడా యాడ్ అయిపోతుంది అనమాట. ఇన్స్టెంట్గా కేవైసీ అనేది వెరిఫై అయిపోతుంది. సో డెఫినెట్గా ఫస్ట్ వన్ నేనైతే రికమెండ్ చేస్తాను. సో అందుకే మీరు కేవైసీ అనేది దాంట్లో కంప్లీట్ చేసుకొని ఉంటే మీకు ఇదైతే చాలా యూస్ఫుల్ అయితే ఈజీగా అయిపోతుంది. సో మీరు లింక్ మై బిట్బిఎన్ఎస్ అకౌంట్ కేవైసీ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఏంటంటే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. అండ్ మీకు ఏదైతే బిట్బిఎన్ఎస్లో మెయిల్ అయితే ఇచ్చున్నారో ఆ మెయిల్కి ఒక మెసేజ్ అయితే వస్తుంది అనమాట. మెయిల్ వచ్చింది. ఆ మెయిల్లో వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీకు టాప్లో కనిపిస్తుంది కదా, ప్లీజ్ క్లిక్ టు ఆథరైజ్ ఇట్ అని అయితే దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఏంటంటే మీకు క్రోమ్లోకి వెళ్తుంది అనమాట. ఈ క్రోమ్లోకి వెళ్ళేసి ఏంటంటే సో మీ యొక్క కేవైసీ అనేది వాళ్ళు అప్డేట్ చేస్తారు. జస్ట్ ఒక 5 మినిట్స్ అయితే వెయిట్ చేయండి అని అంటుంది. సో 5 మినిట్స్ వెయిట్ చేశాక మళ్ళీ మీరు ఏంటంటే ఈ బిట్బిఎన్ఎస్ పే అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక రీడీమ్ కూపన్స్లోకి అయితే వచ్చేసి ఈ మళ్ళీ ఏదైతే కూపన్ ఉందో ఆ కూపన్ అయితే ఎంటర్ చేసి రీడీమ్ నౌ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఏంటంటే మళ్ళీ మనకి కేవైసీ వెరిఫికేషన్ రిక్వైర్డ్ అని అయితే అడుగుద్ది. అండ్ కంటిన్యూ మీద అయితే ట్యాప్ చేయండి. కంటిన్యూ మీద ట్యాప్ చేయగానే ఈ విధంగా అయితే మనకి రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే లైక్ ఇక్కడ సెల్ఫీ అండ్ పాన్ కార్డు, ఆధార్ కార్డు అయితే అప్లోడ్ చేయాలి. అండ్ ఇవన్నీ కూడా ఎవరి అప్లోడ్ చేయాలంటే సో మీరు బిట్బిఎన్ఎస్లో ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో అక్కడ అదే డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ అప్డేట్ చేయాలి గైస్. అండ్ వేరే డిఫరెంట్ అయితే అప్డేట్ చేయకండి. సో అక్కడ ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో అవే వేరు అప్డేట్ అయితే చేయండి అనమాట. సో సెల్ఫీ మీద అయితే ఉంటుంది. స్టార్ట్ నౌ మీద క్లిక్ చేయండి. అండ్ అలో వస్తుంది. అండ్ దీని మీద ఏంటంటే మీ యొక్క పిక్ అయితే తీసి అప్లోడ్ చేయండి. అండ్ సబ్మిట్ అయితే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్స్టెంట్గా ఇక్కడ వెరిఫై అయితే అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాన్ కార్డ్ కూడా సేమ్ అంతే. అండ్ ఆధార్ కార్డు కూడా సేమ్ అదే విధంగా మీరు అప్లోడ్ అయితే చేసేయండి. అండ్ ఇన్స్టెంట్గా మీకు కేవైసీ అనేది వెరిఫై అయితే అయిపోతుంది అనమాట. వన్స్ మీకు కేవైసీ వెరిఫై అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు రీడీమ్ వోచర్ కూపన్స్లోకి అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత మళ్ళీ ఏంటంటే సేమ్ ఏదైతే బిట్బిఎన్ఎస్ 20 ఉందో సో దాన్ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత రీడీమ్ నౌ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఏంటంటే మీకు అప్ టు ఏంటంటే మనకి అప్ టు 20 టోకన్స్ దాకా వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మనకి 15 టోకన్స్ అనేది రావడం జరిగింది. అండ్ నాకు అంతే వచ్చింది. అండ్ మన యూజర్లో ఒకరికి నేను చేశానమాట. సో ఆ పర్సన్కి కూడా ఏంటంటే 15 టోకన్స్ అనేది రావడం జరిగింది, బిఎన్ఎస్ టోకన్స్. దాని యొక్క వర్త్ వచ్చేసి 90 రూపీస్ దాకా అయితే ఉంటుంది. ఇన్ కేస్ మనకు కనుక 100 కనుక
20 టోకన్స్ కనుక వచ్చినట్లయితే సో మనకి 100+ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇదైతే క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత మీ యొక్క వాలెట్లో ఈ విధంగా అయితే మనకి ఏదైతే ఈ 90 రూపీస్ ఉన్నాయో ఇవి అయితే యాడ్ అయితే అయిపోతాయి. సో ఇది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వీటిని ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. మినిమం 1 రూపీ కూడా మనం ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఏ విధంగా చేయాలో అవన్నీ కూడా ఇప్పుడు దీంట్లో అయితే చెప్తాను గైస్. సో మనం ఈ విధంగా అయితే మనం చేసేసాం కదా. చేసిన తర్వాత ఏంటి అంటే అండ్ క్రిప్టోలోకి అయితే వచ్చింది. క్రిప్టోలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది గైస్. ఇక్కడ ఈ పర్మిషన్స్ ఇక్కడ ఏంటంటే మీరు అలౌ చేసేయండి. అలౌ చేసిన తర్వాత లైక్ మనకి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎంలో మన ఫ్రెండ్స్ యొక్క కాంటాక్ట్స్ అనేది ఏ విధంగా వస్తాయో, సో ఇన్ కేస్ వాళ్ళకి కనుక ఫోన్పే ఉన్నట్లయితే మనం ఇక్కడ నుంచే వాళ్ళకి మనీ అనేది సెండ్ చేయొచ్చు. సేమ్ అదే విధంగా మీరు క్రిప్టోని కూడా సెండ్ చేయొచ్చు అనమాట. ఈ యొక్క పాసిబిలిటీ వే అయితే మనకు ఉంది ఇక్కడ. అండ్ మనకి ఇంకా ఏంటి అంటే ఇక్కడ మనకి కొన్ని అడిషనల్ ఆప్షన్స్ లైక్ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎంలో ఏ విధంగా ఉంటాయో సేమ్ అదే విధంగా క్యూఆర్ కోడ్, క్యూఆర్ స్కానర్, సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. సో ఇన్ కేస్ మీరు కనుక ఈ కోడ్ కనుక చూసినట్లయితే సో ఈ యొక్క క్యూఆర్ కోడ్ని ఏంటంటే లైక్ ఎవరైతే బిట్బిఎన్ఎస్ పే యూస్ చేస్తున్నారో వాళ్ళు కనుక దీన్ని స్కాన్ చేసి పే చేసినట్లయితే సో మనీ అనేది మనకి ఇన్స్టెంట్గా యాడ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి బిట్కాయిన్ యొక్క క్యూఆర్ స్కానరు. అండ్ మనం ఇక్కడ వేరే లైక్ ఈథేరియం కనుక సెలెక్ట్ చేసుకుంటే ఈథేరియం యొక్క బిట్ స్కానర్ అనేది ఇక్కడ ఈథేరియం ఉంటుంది అండ్ ఇక్కడ స్కానర్ అయితే వస్తుంది. అండ్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనకి పైన కొన్ని టోకన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ డాగీ కనుక సెలెక్ట్ చేసుకున్నాం అనుకో డాగీ యొక్క క్యూఆర్ స్కానర్ అనేది మనకి రావడం జరుగుతుంది అనమాట. సో వాళ్ళు ఇక్కడ స్కాన్ చేసి పే చేయొచ్చు. సో ఈ విధంగా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మొబైల్ నెంబర్తో ఏ విధంగా పే చేయాలో రిసీవ్ చేసుకోవాలన్నట్లయితే సో ఇక్కడ మనకి పే మీద అయితే ఉంటుంది కదా. సో ఈ యొక్క పే మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఏంటంటే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. అండ్ మీకు కనుక ఆ మొబైల్ నెంబర్ కనుక ఇక్కడ ఉన్నట్లయితే సో ఆ మొబైల్ అంటే మీ కాంటాక్ట్లో సేవ్ అయినట్లయితే సో సేమ్ మనం ఫోన్పే, గూగుల్ పే వీటిలో ఏ విధంగా యూస్ చేస్తాం సేమ్ అదే విధంగా అయితే ఇక్కడ ఉంటుంది. సో ఈ విధంగా మీరు చూస్ చేసుకోవచ్చు. ఆర్ ఎంటర్ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నేను ఏదైతే ఇప్పుడు యూస్ చేస్తున్నాను అకౌంట్ ఆ అకౌంట్ యొక్క నెంబరే గైస్ ఇది. అండ్ ఈ విధంగా చేయగానే ఏంటంటే మనకి ఈ విధంగా అయితే వాళ్ళ అకౌంట్ వాళ్ళు ఏదైతే నేమ్ ఇచ్చారో ఆ నేమ్ అయితే వస్తుంది అనమాట. సో నేను ఇచ్చిన నేమే ఇది అండ్ ఇదైతే వచ్చింది. అండ్ దీని మీద అయితే ట్యాప్ చేసి ఇక్కడ నుంచి ఏంటంటే నేను మనీ అనేది సెండ్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి మినిమం వచ్చేసి ఏంటంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వే అయితే ఉందన్నమాట. లైక్ డాగీలో వచ్చేసి మనకి మినిమం 25 రూపీస్ దాకా అయితే ఉంది సెండ్ చేయడానికి. అండ్ మనం బిట్కాయిన్ కనుక చూసుకున్నట్లయితే 1 రూపీ 1 పైసా అయితే మనం సెండ్ చేసుకోవచ్చు. లైక్ 1 రూపీ కూడా ఇందాక అయితే 1 రూపీ అయితే ఉండింది. సో ఈ విధంగా మనం ఏంటంటే ఇక్కడ నుంచి ఏంటంటే వాళ్ళకి సెండ్ చేయొచ్చు. అండ్ మన వాలెట్లో అయితే మనీ అనేది ఉండాలన్నమాట. సో నా దగ్గర బిట్బిఎన్ఎస్ అయితే ఉన్నాయి కాబట్టి సో ఆ బిట్బిఎన్ఎస్ నేను సెండ్ చేస్తే 1 రూపీ నేను సెండ్ చేయొచ్చు. బట్ నాకు అంటే బిట్బిఎన్ఎస్ 2 కని నేను సెండ్ చేస్తాను నా ఫ్రెండ్స్కి. వాళ్ళకు కూడా ఏంటంటే ఈ యొక్క అప్లికేషన్ ఉండాలి డెఫినెట్గా, ఉంటేనే వాళ్ళకి సెండ్ అవుతుంది అనమాట. లైక్ ఫోన్పేలో ఎలా అవుతుందో సేమ్ అదే విధంగా అనమాట. అండ్ మనకి ఇక్కడ బెస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే గైస్ 1 రూపీ కూడా మనకి ఛార్జ్ అనేది పడదనమాట. లైక్ ఇక్కడ మనం ఇక్కడ నుంచి వాళ్ళకి కనుక సెండ్ చేస్తే 1 రూపాయి కూడా ఛార్జ్ అనేది పడదు. సో అదే బెస్ట్ థింగ్ గైస్ సీరియస్లీ. ఇప్పుడు ఇన్ కేస్ మనం కనుక ఎక్స్చేంజ్లో కనుక లైక్ బిట్కాయిన్ని సెండ్ చేయాలనుకున్నాం అనుకోండి వేరే పర్సన్కి, సో మనకి ఆల్మోస్ట్ గ్యాస్ ఫీ అనేది ఎగిరిపోతుంది అక్కడ. అండ్ ఈథేరియం చేస్తే మాత్రం ఇంకా పీక్స్లోకి వెళ్ళిపోతుంది. సో అవన్నీ లేకుండా మనకేంటంటే ఇక్కడ జస్ట్ మనం 1 రూపాయి కూడా గ్యాస్ ఫీ అనేది పే చేయకుండా ఈజీగా మూవ్ అయితే చేయొచ్చు. సో ఇది బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ ఈ విధంగా మీరు పే అయితే చేసుకోవచ్చు వాళ్ళకి. సో ఇది దీంట్లో బెస్ట్ థింగ్ గైస్. టోటల్గా అయితే ఇదనమాట. అండ్ మన పోర్ట్ఫోలియో ఉంటుంది అండ్ మనం విత్డ్రాల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ విత్డ్రాల్ చేసుకునే ముందు ఏంటంటే మనం ప్రొఫైల్లోకి వచ్చేసి ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేసుకోవాలన్నమాట. అప్డేట్ చేసుకున్నట్లయితే మనకి విత్డ్రాల్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ వీటిని విత్డ్రాల్ చేసుకోవాలన్నట్లయితే సో ఇక్కడ మనకి ఏదైతే బిట్బిఎన్ఎస్ ఉన్నాయో అంటే మన దగ్గర ఏదైతే టోకన్స్ ఉన్నాయో ఆ టోకన్స్ని మనం సెల్ చేయాలన్నమాట. సో మన దగ్గర ఉన్న టోకన్స్ అనేది సెల్ చేసేసి అప్పుడు మనం విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి బై చేసేటప్పుడు అండ్ సెల్ చేసేటప్పుడు మనకి ఏంటంటే కొంత ట్రేడింగ్ ఫీ అనేది పడుతుంది అనమాట. సో అది వచ్చేసి 0.025% 0.25% అనేది పడుతుంది. సో చాలా తక్కువ. సో ఇది గైస్ టోటల్గా అంటే దీంట్లో చేయాల్సింది ఏంటంటే చాలా ఈజీ అనమాట. లైక్ మనం ఫోన్పేని, గూగుల్ పేని, పేటిఎంని ఏ విధంగా యూస్ చేసి మనీ అనేది ఆ అవతల పర్సన్స్కి సెండ్ చేస్తామో సేమ్ అదే వేలో మనం క్రిప్టో కరెన్సీని కూడా సెండ్ చేయొచ్చు అనమాట వితౌట్ ఛార్జ్. సో ఇది చాలా హైలైట్ వర్డ్ గైస్. వితౌట్ ఛార్జ్తో మనం కొన్ని క్రిప్టో కరెన్సీని ఈజీగా సెండ్ చేయొచ్చు. దాంట్లో కొన్ని అంటే ఏవేవి అంటే ఇక్కడ మనకి కొన్ని అయితే ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ ఒక 9 టోకన్స్ అయితే ఉన్నాయి. సో ఈ యొక్క 9 టోకన్స్ని మనం ఆ విధంగా సెండ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇది గైస్ టోటల్గా
అండ్ ఏదైతే నేను స్టార్టింగ్లో ఒక వర్డ్ అయితే చెప్పానో లైక్ ఈ వీడియో చాలా యూజ్ అయితే అవుతుంది అనేది కామెంట్ చేస్తారని అన్నాను. సో ఒకసారి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోని అయితే చెప్పండి అనమాట కామెంట్ సెక్షన్లో. సో డెఫినెట్గా నేను తెలుసుకుంటాను. అండ్ నాకైతే చాలా క్రేజీగా అయితే అనిపించింది అనమాట ఈ యొక్క అప్లికేషన్. సో ప్రతి ఒక్కరైతే యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇంతే గైస్, టోటల్గా హోప్ యూ గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ అయితే చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్కి ఒక ఫస్ట్ టైం వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అయిపోండి. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. సో టోటల్గా ఇదనమాట. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ. ప్రొవైడ్ చేస్తాను. దాని త్రూ మీరు వెళ్ళేసి అకౌంట్ని కంప్లీట్ చేసి లైక్ కేవైసీ అనేది కంప్లీట్ చేయండి. అండ్ మీ యొక్క ఆ వాలెట్లో 100 రూపీస్ వర్త్ గల క్రిప్టో కరెన్సీ అనేది యాడ్ అవుతుంది అనమాట. అండ్ ఈ వీడియో టోటల్గా మీరు చూసినట్లయితే సో డెఫినెట్గా మీరు ఒక 200 రూపీస్ వర్త్ గల క్రిప్టో కరెన్సీ అనేది తీసుకునేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ బిట్బిఎన్ఎస్లో అకౌంట్ అనేది క్రియేట్ చేయండి. అండ్ దాంట్లో క్రియేట్ చేసే ముందు లైక్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఏ విధంగా నేమ్ అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా మీ యొక్క బిట్బిఎన్ఎస్ అకౌంట్లో కూడా నేమ్ ఉండేట్లా చూసుకోండి గైస్. సో ఇది అండ్ అది కంప్లీట్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయండి. అదర్వైజ్ మీరు అయితే ఫస్ట్ ఆ ప్రాసెస్ అనేది లైక్ బిట్బిఎన్ఎస్లో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. అండ్ అది బిట్బిఎన్ఎస్లో అకౌంట్ అయిపోయిన తర్వాత సెకండ్ లింక్ అయితే ఇస్తాను అనమాట, బిట్బిఎన్ఎస్ పే అనేసి. దాన్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకున్నాక దీంట్లో కూడా ఏదైతే బిట్బిఎన్ఎస్లో మీరు మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యారో సో ఏమో అదే నెంబర్ని అయితే ఇక్కడ ఇచ్చి లాగిన్ అయితే అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిన నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సింపుల్గా మీరు ప్రొఫైల్ అయితే క్లిక్ చేయండి. ప్రొఫైల్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వచ్చేసి ఏంటంటే రీడీమ్ కూపన్స్ వచ్చేసి అయితే ఉంటుంది. దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు బిట్బిఎన్ఎస్ అయితే ఇవ్వాలి గైస్. సో మనం క్యాపిటల్ లెటర్స్లో ఇవ్వాలన్నమాట. బిట్బిఎన్ఎస్ 20 అనేసి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రీడీమ్ అనేది ఉంటుంది. సో ఈ రీడీమ్ మీద క్లిక్ చేయగానే ఏంటంటే మనకి నెక్స్ట్ పేజెస్ అయితే వస్తాయి. అవన్నీ కూడా నేను స్క్రీన్ షాట్స్ అయితే తీసి పెట్టాను అనమాట. అవి మీకు ఒకసారి అయితే చూపిస్తాను. అండ్ యాక్చువల్లీ దీన్ని చేయడం వల్ల మనకి ఏంటి అంటే మనం వితౌట్ ఛార్జ్తో 1 పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి క్రిప్టో కరెన్సీని మనం మూవ్ చేసుకోవచ్చు. అదే ఎక్స్చేంజ్లో కనుక మనం మూవ్ చేస్తే సో డెఫినెట్గా మనకి కొంత ఛార్జెస్ అనేది పడుతాయి గైస్. అదే మనం కనుక ఈ యొక్క అప్లికేషన్ యూజ్ చేయడం వల్ల మనం బిట్కాయిన్, ఇథేరియం కూడా మనం మూవ్ చేయొచ్చు అనమాట. ఒక్క రూపాయి కూడా మనకి ఛార్జ్ అనేది పడదు. సో ఆ విధంగా మనం మూవ్ చేసుకోవచ్చు. సో అదే అనమాట దీంట్లో పెద్ద స్పెషాలిటీ ఏదైనా ఉందంటే సో అదే గైస్. సో చాలా హైలైట్ అనమాట ఆ వర్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే మీరు ఇక్కడ బిట్బిఎన్ఎస్ 20 అనేది ఇవ్వండి. అండ్ దీన్ని నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. అండ్ వెరిఫికేషన్ అనేది చేసుకోమంటుంది. సో మీరు కంటిన్యూ మీద అయితే ట్యాప్ చేయండి. కంటిన్యూ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే సో మనం బిట్బిఎన్ఎస్తో ఈ యొక్క అకౌంట్ని బిట్బిఎన్ఎస్కి లింక్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో బిట్బిఎన్ఎస్తో లింక్ చేసుకోవచ్చు. ఆర్ మనం రీఫ్రెష్గా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో రీఫ్రెష్గా క్రియేట్ చేసుకుంటే మీకు కొంత టైం అనేది పడుతుంది. అండ్ బిట్బిఎన్ఎస్తో కనుక మీరు లింక్ చేసుకుంటే ఇన్స్టెంట్గా మీకు రివార్డ్ అనేది కూడా యాడ్ అయిపోతుంది అనమాట. ఇన్స్టెంట్గా కేవైసీ అనేది వెరిఫై అయిపోతుంది. సో డెఫినెట్గా ఫస్ట్ వన్ నేనైతే రికమెండ్ చేస్తాను. సో అందుకే మీరు కేవైసీ అనేది దాంట్లో కంప్లీట్ చేసుకొని ఉంటే మీకు ఇదైతే చాలా యూస్ఫుల్ అయితే ఈజీగా అయిపోతుంది. సో మీరు లింక్ మై బిట్బిఎన్ఎస్ అకౌంట్ కేవైసీ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఏంటంటే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. అండ్ మీకు ఏదైతే బిట్బిఎన్ఎస్లో మెయిల్ అయితే ఇచ్చున్నారో ఆ మెయిల్కి ఒక మెసేజ్ అయితే వస్తుంది అనమాట. మెయిల్ వచ్చింది. ఆ మెయిల్లో వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీకు టాప్లో కనిపిస్తుంది కదా, ప్లీజ్ క్లిక్ టు ఆథరైజ్ ఇట్ అని అయితే దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఏంటి అంటే మీకు క్రోమ్లోకి వెళ్తుంది అనమాట. ఈ క్రోమ్లోకి వెళ్ళేసి ఏంటంటే సో మీ యొక్క కేవైసీ అనేది వాళ్ళు అప్డేట్ చేస్తారు. జస్ట్ ఒక 5 మినిట్స్ అయితే వెయిట్ చేయండి అని అంటుంది. సో 5 మినిట్స్ వెయిట్ చేశాక మళ్ళీ మీరు ఏంటంటే ఈ బిట్బిఎన్ఎస్ పే అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక రీడీమ్ కూపన్స్లోకి అయితే వచ్చేసి ఈ మళ్ళీ ఏదైతే కూపన్ ఉందో ఆ కూపన్ అయితే ఎంటర్ చేసి రీడీమ్ నౌ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఏంటంటే మళ్ళీ మనకి కేవైసీ వెరిఫికేషన్ రిక్వైర్డ్ అని అయితే అడుగుద్ది. అండ్ కంటిన్యూ మీద అయితే ట్యాప్ చేయండి. కంటిన్యూ మీద ట్యాప్ చేయగానే ఈ విధంగా అయితే మనకి రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే లైక్ ఇక్కడ సెల్ఫీ అండ్ పాన్ కార్డు, ఆధార్ కార్డు అయితే అప్లోడ్ చేయాలి. అండ్ ఇవన్నీ కూడా ఎవరి అప్లోడ్ చేయాలంటే సో మీరు బిట్బిఎన్ఎస్లో ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో అక్కడ అదే డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ అప్డేట్ చేయాలి గైస్. అండ్ వేరే డిఫరెంట్ అయితే అప్డేట్ చేయకండి. సో అక్కడ ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో అవే వేరు అప్డేట్ అయితే చేయండి అనమాట. సో సెల్ఫీ మీద అయితే ఉంటుంది. స్టార్ట్ నౌ మీద క్లిక్ చేయండి. అండ్ అలో వస్తుంది. అండ్ దీని మీద ఏంటంటే మీ యొక్క పిక్ అయితే తీసి అప్లోడ్ చేయండి. అండ్ సబ్మిట్ అయితే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్స్టెంట్గా ఇక్కడ వెరిఫై అయితే అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాన్ కార్డు కూడా సేమ్ అంతే. అండ్ ఆధార్ కార్డు కూడా సేమ్ అదే విధంగా మీరు అప్లోడ్ అయితే చేసేయండి. అండ్ ఇన్స్టెంట్గా మీకు కేవైసీ అనేది వెరిఫై అయితే అయిపోతుంది అనమాట. వన్స్ మీకు కేవైసీ వెరిఫై అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు
రీడింగ్ వోచర్ కూపన్స్లోకి అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత మళ్ళీ ఏంటంటే సేమ్ ఏదైతే BitBNS 20 ఉందో సో దాన్ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత రీడింగ్ నౌ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఏంటంటే మీకు అప్ టు ఏంటంటే మనకి అప్ టు 20 టోకన్స్ దాకా వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మనకి 15 టోకన్స్ అనేది రావడం జరిగింది. అండ్ నాకు అంతే వచ్చింది. అండ్ మన యూజర్లో ఒకరికి నేను చేశానమాట. సో ఆ పర్సన్కి కూడా ఏంటంటే 15 టోకన్స్ అనేది రావడం జరిగింది, BNS టోకన్స్. దాని యొక్క వర్త్ వచ్చేసి 90 రూపీస్ దాకా అయితే ఉంటుంది. ఇన్ కేస్ మనకు కనుక 20 టోకన్స్ కనుక వచ్చినట్లయితే సో మనకి 100+ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇదైతే క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత మీ యొక్క వాలెట్లో ఈ విధంగా అయితే మనకి ఏదైతే ఈ 90 రూపీస్ ఉన్నాయో ఇవి అయితే యాడ్ అయితే అయిపోతాయి. సో ఇది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వీటిని ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. మినిమం 1 రూపీ కూడా మనం ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఏ విధంగా చేయాలో అవన్నీ కూడా ఇప్పుడు దీంట్లో అయితే చెప్తాను గైస్. సో మనం ఈ విధంగా అయితే మనం చేసేసాం కదా. చేసిన తర్వాత ఏంటి అంటే అండ్ క్రిప్టోలోకి అయితే వచ్చింది. క్రిప్టోలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది గైస్. ఇక్కడ ఈ పర్మిషన్స్ ఇక్కడ ఏంటంటే మీరు అలౌ చేసేయండి. అలౌ చేసిన తర్వాత లైక్ మనకి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎంలో మన ఫ్రెండ్స్ యొక్క కాంటాక్ట్స్ అనేది ఏ విధంగా వస్తాయో సో ఇన్ కేస్ వాళ్ళకి కనుక ఫోన్పే ఉన్నట్లయితే మనం ఇక్కడ నుంచే వాళ్ళకి మనీ అనేది సెండ్ చేయొచ్చు. సేమ్ అదే విధంగా మీరు క్రిప్టోని కూడా సెండ్ చేయొచ్చు అనమాట. ఈ యొక్క పాసిబిలిటీ వే అయితే మనకు ఉంది ఇక్కడ. అండ్ మనకి ఇంకా ఏంటి అంటే ఇక్కడ మనకి కొన్ని అడిషనల్ ఆప్షన్స్ లైక్ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎంలో ఏ విధంగా ఉంటాయో సేమ్ అదే విధంగా QR కోడ్, QR స్కానర్ సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. సో ఇన్ కేస్ మీరు కనుక ఈ కోడ్ కనుక చూసినట్లయితే సో ఈ యొక్క QR కోడ్ని ఏంటంటే లైక్ ఎవరైతే BitBNS పే యూజ్ చేస్తున్నారో వాళ్ళు కనుక దీన్ని స్కాన్ చేసి పే చేసినట్లయితే సో మనీ అనేది మనకి ఇన్స్టెంట్గా యాడ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి బిట్కాయిన్ యొక్క QR స్కానరు. అండ్ మనం ఇక్కడ వేరే లైక్ ఈథేరియం కనుక సెలెక్ట్ చేసుకుంటే ఈథేరియం యొక్క బిట్ స్కానర్ అనేది ఇక్కడ ఈథేరియం ఉంటుంది. అండ్ ఇక్కడ స్కానర్ అయితే వస్తుంది. అండ్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనకి పైన కొన్ని టోకన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ డాగీ కనుక సెలెక్ట్ చేసుకున్నాం అనుకో డాగీ యొక్క QR స్కానర్ అనేది మనకి రావడం జరుగుతుంది అనమాట. సో వాళ్ళు ఇక్కడ స్కాన్ చేసి పే చేయొచ్చు. సో ఈ విధంగా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మొబైల్ నెంబర్తో ఏ విధంగా పే చేయాలో రిసీవ్ చేసుకోవాలన్నట్లయితే సో ఇక్కడ మనకి పే మీద అయితే ఉంటుంది కదా. సో ఈ యొక్క పే మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఏంటంటే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. అండ్ మీకు కనుక ఆ మొబైల్ నెంబర్ కనుక ఇక్కడ ఉన్నట్లయితే సో ఆ మొబైల్ అంటే మీ కాంటాక్ట్లో సేవ్ అయినట్లయితే సో సేమ్ మనం ఫోన్పే, గూగుల్ పే వీటిలో ఏ విధంగా యూస్ చేస్తాం సేమ్ అదే విధంగా అయితే ఇక్కడ ఉంటుంది. సో ఈ విధంగా మీరు చూస్ చేసుకోవచ్చు. ఆర్ ఎంటర్ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నేను ఏదైతే ఇప్పుడు యూస్ చేస్తున్నాను అకౌంట్ ఆ అకౌంట్ యొక్క నెంబరే గైస్ ఇది. అండ్ ఈ విధంగా చేయగానే ఏంటంటే మనకి ఈ విధంగా అయితే వాళ్ళ అకౌంట్ వాళ్ళు ఏదైతే నేమ్ ఇచ్చారో ఆ నేమ్ అయితే వస్తుంది అనమాట. సో నేను ఇచ్చిన నేమే ఇది. అండ్ ఇదైతే వచ్చింది. అండ్ దీని మీద అయితే ట్యాప్ చేసి ఇక్కడ నుంచి ఏంటంటే నేను మనీ అనేది సెండ్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి మినిమం వచ్చేసి ఏంటంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వే అయితే ఉందన్నమాట. లైక్ డాగీలో వచ్చేసి మనకి మినిమం 25 రూపీస్ దాకా అయితే ఉంది సెండ్ చేయడానికి. అండ్ మనం బిట్కాయిన్ కనుక చూసుకున్నట్లయితే 1 రూపీ 1 పైసా అయితే మనం సెండ్ చేసుకోవచ్చు. లైక్ 1 రూపీ కూడా ఇందాక అయితే 1 రూపీ అయితే ఉండింది. సో ఈ విధంగా మనం ఏంటంటే ఇక్కడ నుంచి ఏంటంటే వాళ్ళకి సెండ్ చేయొచ్చు. అండ్ మన వాలెట్లో అయితే మనీ అనేది ఉండాలన్నమాట. సో నా దగ్గర BitBNS అయితే ఉన్నాయి కాబట్టి సో ఆ BitBNS నేను సెండ్ చేస్తే 1 రూపీ నేను సెండ్ చేయొచ్చు. బట్ నాకు అంటే BitBNS 2 కని నేను సెండ్ చేస్తాను నా ఫ్రెండ్స్కి. వాళ్ళకి కూడా ఏంటంటే ఈ యొక్క అప్లికేషన్ ఉండాలి డెఫినెట్గా. ఉంటేనే వాళ్ళకి సెండ్ అవుతుంది అనమాట. లైక్ ఫోన్పేలో ఎలా అవుతుందో సేమ్ అదే విధంగా అనమాట. అండ్ మనకి ఇక్కడ బెస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే గైస్ 1 రూపీ కూడా మనకి ఛార్జ్ అనేది పడదు అనమాట. లైక్ ఇక్కడ మనం ఇక్కడ నుంచి వాళ్ళకి కనుక సెండ్ చేస్తే ₹1 కూడా ఛార్జ్ అనేది పడదు. సో అదే బెస్ట్ థింగ్ గైస్ సీరియస్లీ. ఇప్పుడు ఇన్ కేస్ మనం కనుక ఎక్స్చేంజ్లో కనుక లైక్ బిట్కాయిన్ని సెండ్ చేయాలనుకున్నాం అనుకోండి వేరే పర్సన్కి సో మనకి ఆల్మోస్ట్ గ్యాస్ ఫీ అనేది ఎగిరిపోతుంది అక్కడ. అండ్ ఈథేరియం చేస్తే మాత్రం ఇంకా పీక్స్లోకి వెళ్ళిపోతుంది. సో అవన్నీ లేకుండా మనకి ఏంటంటే ఇక్కడ జస్ట్ మనం ₹1 కూడా గ్యాస్ ఫీ అనేది పే చేయకుండా ఈజీగా మూవ్ అయితే చేయొచ్చు. సో ఇది బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ ఈ విధంగా మీరు పే అయితే చేసుకోవచ్చు వాళ్ళకి. సో ఇది దీంట్లో బెస్ట్ థింగ్ గైస్. టోటల్గా అయితే ఇదనమాట. అండ్ మన పోర్ట్ఫోలియో ఉంటుంది. అండ్ మనం విత్డ్రాల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ విత్డ్రాల్ చేసుకునే ముందు ఏంటంటే మనం ప్రొఫైల్లోకి వచ్చేసి ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేసుకోవాలన్నమాట. అప్డేట్ చేసుకున్నట్లయితే మనకి విత్డ్రాల్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ వీటిని విత్డ్రాల్ చేసుకోవాలన్నట్లయితే సో ఇక్కడ మనకి ఏదైతే BitBNS ఉన్నాయో అంటే మన దగ్గర ఏదైతే టోకన్స్ ఉన్నాయో ఆ టోకన్స్ని మనం సెల్ చేయాలన్నమాట. సో మన దగ్గర ఉన్న టోకన్స్ అనేది సెల్ చేసేసి అప్పుడు మనం విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి బై చేసేటప్పుడు అండ్ సెల్ చేసేటప్పుడు మనకి ఏంటంటే కొంత ట్రేడింగ్ ఫీ అనేది పడుతుంది అనమాట. సో అది వచ్చేసి 0.25% అనేది పడుతుంది. సో చాలా తక్కువ. సో ఇది గైస్ టోటల్గా.
అంటే దీంట్లో చేయాల్సింది ఏంటంటే చాలా ఈజీ అనమాట. లైక్ మనం ఫోన్పేని, గూగుల్ పేని, పేటిఎంని ఏ విధంగా యూస్ చేసి మనీ అనేది ఆ అవతల పర్సన్స్కి సెండ్ చేస్తామో సేమ్ అదే వేలో మనం క్రిప్టో కరెన్సీని కూడా సెండ్ చేయొచ్చు అనమాట వితౌట్ ఛార్జ్. సో ఇది చాలా హైలైట్ వర్డ్ గైస్. వితౌట్ ఛార్జ్తో మనం కొన్ని క్రిప్టో కరెన్సీని ఈజీగా సెండ్ చేయొచ్చు. దాంట్లో కొన్ని అంటే ఏవేవి అంటే ఇక్కడ మనకి కొన్ని అయితే ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ ఒక 9 టోకన్స్ అయితే ఉన్నాయి. సో ఈ యొక్క 9 టోకన్స్ని మనం ఆ విధంగా సెండ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇది గైస్ టోటల్గా. అండ్ ఏదైతే నేను స్టార్టింగ్లో ఒక వర్డ్ అయితే చెప్పానో, లైక్ ఈ వీడియో చాలా యూజ్ అయితే అవుతుంది అనేది కామెంట్ చేస్తారని అన్నాను. సో ఒకసారి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోని అయితే చెప్పండి అనమాట కామెంట్ సెక్షన్లో. సో డెఫినెట్గా నేను తెలుసుకుంటాను. అండ్ నాకైతే చాలా క్రేజీగా అయితే అనిపించింది అనమాట ఈ యొక్క అప్లికేషన్ను. సో ప్రతి ఒక్కరైతే యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇంతే గైస్ టోటల్గా. హోప్ యూ గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ అయితే చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్కి ఒక ఫస్ట్ టైం వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అయిపోండి. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. సో టోటల్గా ఇదనమాట. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ.